ఈ బ్లౌజ్ డిజైన్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నా అండి. చాలా సింపుల్ కుట్టుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు బ్లౌజ్ అయితే మామూలుగా ఏ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటామో దాని ప్రకారంగా నెక్ అయితే కటింగ్ అయితే చేసేసాను. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో నేను లైవ్ లో కటింగ్ చేశానండి. లైవ్ వీడియో చేశాను అనమాట. ఎవరైనా ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలంటే మన లైవ్ లో ఉంటుంది, చూడండి, వీడియో ఉంటుంది ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో. సో ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ సైడ్ లైనింగ్ అనేది పెట్టేసి పైనుంచి ఒక కుట్టు అయితే వేసేసాను నెక్ చుట్టూరు. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని అక్కడక్కడ ఈ విధంగా కొద్ది కట్ చేసి ఈ విధంగా లైనింగ్ అనేది లోపలికి వెళ్ళేలాగా ఈ విధంగా ఇట్లా తిరిగి చేసుకొని పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ముడతలు ఏం రాకుండా, క్లాత్ అనేది మడతలు పడకుండా చూసుకుంటూ మనము అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి పైనుంచి ఈ విధంగా. మనం లైనింగ్ ను తిరిగి వేసామన్నమాట, మెడపట్టి వేయట్లేదు, తిరిగి వేసాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒరిజినల్ పీస్ కు లైనింగ్ అనేది అతికించి వేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం లైనింగ్ అనేది అతికించేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేశాను. ఇప్పుడు డిజైన్ కోసం వచ్చేసి గోల్డ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది మనకు 2 ఇంచులు వెడల్పు ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అయితే చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇట్లా సమోసా షేప్ ఇట్లా ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను అనమాట. అలాగే ఇక్కడ థ్రెడ్ అనేది గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను అండి. అంటే మనం బొంది ఏ విధంగా కుట్టుకొని తిరిగి చేసుకుంటామో ఆ విధంగా తిరిగి చేసుకొని 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా చూసేసుకొని ఇట్లా కటింగ్ అనేది చేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుడుతున్నాను అనమాట. ఒకటి వచ్చేసి సమోసా షేప్ లో వస్తుంది మొగ్గ, తర్వాత దాని పక్కన వచ్చేసి ఇట్లా థ్రెడ్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా పెడుతున్నాను. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఒకసారి సమోసా మొగ్గ, అలాగే ఇక్కడ వచ్చేసి ఒక థ్రెడ్ అనమాట. ఈ విధంగా ఇట్లా మొత్తం నెక్ చుట్టూరు ఇట్లా రౌండ్ గా నెక్ చుట్టూరు అయితే కుట్టేసేది. నేను మొత్తం అయితే కుట్టేశాను. కుట్టిన తర్వాత ఇలా ఉంది. ఇలా కూడా మన డిజైన్ అనేది పెట్టుకోవచ్చు అని చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి నేను ఇది తిరిగి చేసాను అనమాట. తిరిగి చేసిన తర్వాత లేస్ వేయొద్దన్నారు కదా, అందుకోసం వచ్చేసి క్రాస్ గా సేమ్ కలర్ క్లాత్ అనేది తీసుకొని క్రాస్ పీస్ తీసుకొని ఈ విధంగా ఇట్లా అడుగు నుంచి ఇట్లా పైకి తిరిగి చేస్తున్నాను. ఇట్లా అడుగు నుంచి పైకి తిరిగి వేయడం వల్ల మనకు నెక్ కూడా ఏం చిన్న కాదండి. బాగా మనం ఏ విధంగా మనకు నెక్ బ్రాడ్గా రావాలనుకుంటామో దాని ప్రకారంగా నెక్ అయితే వచ్చేస్తుంది. అదే కనుక మనం గోటు వేసామనుకోండి, నెక్ అనేది కొంచెం పైకి వస్తుంది అనేసి ఈ విధంగా తిరిగి అయితే వేసేయనమాట. ఇప్పుడు రెండో కుట్టు కూడా వేసేస్తున్నాను, ఫినిషింగ్ నీట్ ఉంటుంది అనేసి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, థ్రెడ్స్ అనేవి ఇప్పుడు మనం సమోసా మొగ్గలు పెట్టుకున్నాం చూడండి, ఆ మొగ్గలకు ఎదురుగా ఈ థ్రెడ్స్ అనేవి పెడుతున్నాను. ఇది కూడా అంతే, 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా చూసేసుకొని ఈ థ్రెడ్ ను ఈ మొగ్గలకు ఎదురుగా పెడుతున్నాను. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా ఈ మొగ్గలకు ఎదురుగా ఇట్లా పెట్టేస్తున్నాను. ఇట్లా మొత్తం అయితే ఇట్లానే పెట్టేసుకుంటూ రావాలి. ఇట్లా కుట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ లేస్ వేయకుండా నేను ఇదే థ్రెడ్ ని, గోల్డ్ కలర్ థ్రెడ్ ని కొంచెం లావ్ అయితే నేను స్టిచ్చింగ్ చేశాను. మీరు కొంచెం సన్నగా స్టిచ్చింగ్ చేసుకొని ఇలా థ్రెడ్ మాదిరి అయితే ఇట్లా జిగ్జాగ్ మోడల్లో ఇట్లా థ్రెడ్ అనేది ఎక్కించుకొని ఇక్కడ వచ్చేసి నేను ఎక్కించేసాను అనమాట. ఎక్కించిన తర్వాత మనకి ఇక్కడ లేస్ వేయట్లేదు కదా, అందుకోసం వచ్చేసి సేమ్ కలర్ క్లాత్ తీసుకొని ఈ విధంగా మనం బొందు ఏ విధంగా తిరిగి చేసుకుంటాము నాడలకి, అంటే హ్యాంగింగ్స్ కోసం బొందు తిరిగి చేసుకుంటాం చూడండి, అలా బొందు అనేది తిరిగి చేసుకొని ఇట్లా మనము కుట్టు పెట్టుకున్నాం చూడండి, దాని మీద ఇట్లయితే కుట్టయితే వేసేసుకోవాలి. ఈ విధంగా మనకు ఫైనల్ గా అయితే మన బ్లౌజ్